హలో అండి, నమస్తే అందరికీ. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ ఓన్లీ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఆల్సో. అంటే కొంచెం బ్యాక్వర్డ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఇదేమీ ఎక్స్ప్లెనేషన్ కాదు. బట్ ఈ వీడియోని ప్రతి మెన్, నేను పెట్టిన వీడియో ఎవరికైతే వస్తుందో వాళ్ళు ప్రతి మెన్ బాగా థింక్ చేసి, బాగా ఆలోచించి లాంగ్ అంటే మొత్తం వినండి. విన్న తర్వాత మీకు ఏమైనా తప్పు అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే. మీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క ఉమెన్ని, లైఫ్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్లో ఉండే ప్రతి ఒక్క ఉమెన్ని ఒకేలాగా రెస్పెక్ట్ చేయండి. అమ్మని రెస్పెక్ట్ చేస్తారు, లవ్ చేస్తారు. అందరి ముందు లవ్ చూపించడానికి ఏ విధమైన మొహమాటం పెట్టుకోరు. చెల్లిని రెస్పెక్ట్ చేస్తారు, లవ్ చేస్తారు. అందరి ముందు లవ్ చేయటానికి ఏ విధమైన మొహమాటం పెట్టుకోరు. ఇంకా కూతుర్నైతే హై లెవెల్ రెస్పెక్ట్ చేస్తారు, లవ్ చేస్తారు. ఆమె అలిగితే బుజ్జగిస్తారు కూడా. ఒక్కొక్కసారి కాకపోవచ్చు, తప్పు చేసినప్పుడు పిల్లని మందలించవచ్చు. బట్ ఒక్కొక్కసారి హై లెవెల్ అసలు. కానీ ఇవేవి మీ వైఫ్ పైన చూపించరు. మీ వైఫ్ పైన ఇష్టం ఉంటుంది, ఒకవేళ వీళ్ళందరికన్నా ఎక్కువ ఇష్టం వాళ్ళ మీద ఉండుండొచ్చు కూడా, కానీ చూపించరు, రెస్పెక్ట్ చూపించరు. మీరు రెస్పెక్ట్ చూపించకపోవడం వల్ల ఆమె ఎంత లో అవుతుందో మీకు తెలుసా? చాలా లో అవుతుంది. తను ఎన్నిటిలో బెస్ట్ అయినా, ఎన్నిటిలో బెటర్ అయినా అందరూ ఎంతగానో అడ్మైర్ చేసి, అబ్బా నీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని తోటి లేడీసే అంటున్నా కూడా మీరు రెస్పెక్ట్ చేయకపోవడం వల్ల ఆమె ఫీలింగ్స్ అన్నీ లో అవుతాయి. నిజం చెప్తున్నా, దీనివల్ల ఆమెకి అనారోగ్య సమస్యలు వచ్చే కారణం కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ అమ్మాయి ఇలా ఎందుకు చెప్తుంది అనుకోకండి. రామ్ చరణ్ తేజు, లేదంటే బిల్ గేట్స్ ఇంట్లో అంట్లు తోముతాడు, ఇవన్నీ మనం చదివే ఉంటాం బుక్స్లో. ఓ యా, అలాంటి వాళ్ళందరూ చేస్తున్నారు, ఇప్పుడు దీనికేముంది అనుకోకండి. అలాంటి వాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తారు. ముఖ్యంగా టు బి ఫ్రాంక్, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇట్లాంటి జెంట్స్ అందరిలో ఒక ఫీలింగ్ బాగా ఉంది. తల్లిని, చెల్లిని, కూతుర్ని బాగా ప్రేమించవచ్చు, బాగా రెస్పెక్ట్ చూపించవచ్చు, కానీ భార్య పైన చూపించకూడదు. అది కామన్ థింగ్. అది అలాగే సెట్ చేశారు, అలాగే ఉండాలి. లైక్ వీళ్ళ ప్రెమిసెస్ కూడా అలాగే ఉంటాయి. ఎలా అంటే, ఒకవేళ పొరపాటున భార్యని అడ్మైర్ చేసినా, ఇచ్చేసినా వెంటనే పక్క నుంచి వచ్చేస్తారనమాట. పక్క నుంచి వచ్చేసి ఓ పెళ్ళాం అల్లం ఇట్లాంటి పెళ్ళాం బెల్లం మాటలు, ఇట్లాంటి సామెతలు చెప్తారు. రైట్ నౌ అదే విషయం కూతురు ఉంటుంది. కూతురు అలిగినప్పుడు తండ్రి బుజ్జగిస్తాడు, బాగా అడ్మైర్ చేస్తాడు, బాగా రెస్పెక్ట్ చేస్తాడు, ఆమెని హై లెవెల్లో లవ్ చూపిస్తాడు. అప్పుడు మనందరం మాట్లాడతాం. తల్లి వాళ్ళ అమ్మాయి అంటుంది, అబ్బో నాకు లేదు కానీ కూతుర్ని ప్రేమించావు, అది ఇది ఏదైనా చెప్పడానికి. అప్పుడు వీళ్ళేం మొహమాట పడ్డరు, సిగ్గుపడ్డరు. అదే ఒక భార్యని లవ్ చేసినప్పుడు ఎవరైనా మాట గబుక్కునంటే, అమ్మా నేనేదో తప్పు చేశాను. ఎందుకు అది తప్పు అవుతుందమ్మా? తప్పు అవ్వదు. నువ్వు ఒక మనిషి మీద వెనకాల నిలబడ్డావన్న ధైర్యం ఆమెకుంటే ఆమె ఎట్లాంటి పనినైనా సాధించగలుగుతుంది. కేవలం నీ సపోర్ట్ ఉండాలి, నీ లవ్ ఉండాలి, నీ రెస్పెక్ట్ ఉండాలి. అది ఒంటరిగా ఉన్నప్పుడు కాదు, అందరి ముందు ఉన్నప్పుడు కూడా నీ రెస్పెక్ట్ ఆమె మీద అలాగే ఉంటే ఆమె ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తుంది. నీ కోసం కష్టపడి ఎట్ ఎ టైం చాలా పనులు చేయడానికి కూడా చూస్తుంది. నువ్వు ఏదైనా అడిగితే వెంటనే ఎందుకు చేస్తుందో ఆలోచించు. నువ్వేదైనా కోప్పడితే ఎందుకని, అయ్యో నేను తప్పు చేశానని నొచ్చుకుంటుందో ఆలోచించు. అసలు నీ లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేదే ఒక వైఫ్. కానీ ఆ వైఫ్ పైన రెస్పెక్ట్, లవ్ మాత్రం మనం చూపించకూడదు. అందరి ముందు అస్సలు చూపించకూడదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే హట్ అయిపోతాం. హట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? యా నేను చూపిస్తా, ఇట్స్ మై రైట్ అండ్ హెర్ రైట్ అని గట్టిగా చెప్పలేరా? ఎందుకని? మా నాన్న నా మీద చూపిస్తాడు అని ఒక కూతురు చెప్పగలిగినంత కాన్ఫిడెంట్గా మా ఆయన నా మీద చూపిస్తాడు అని ఒక వైఫ్ ఎందుకని చెప్పలేదు? చెప్పాలి. చెప్పితే నీ నెత్తి మీద ఎక్కి కూర్చోవడం కాదు. నీ కోసం ఆమె రోజుకి గంట కష్టపడగలిగితే ఆమె 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు కూడా కష్టపడడానికి ఏ మాత్రం సంకోచించదు. నిన్ను నమ్మి నీ కోసం వచ్చి ఒక ఒక ఫుల్ ఒక పూర్తిగా వ్యతిరేకమైన దిశ నుండి నిన్ను నమ్మి నీ కోసం వచ్చి, అరేంజ్డ్ మ్యారేజ్
అరేంజ్డ్ మ్యారేజ్ అయితే పోనీ అన్నీ తెలిసిన ఒక తండ్రి లవ్ మ్యారేజ్ చేసి అందరినీ అర్థం చేసుకొని అంటే అందరినీ అడ్డగించి నేను ఈ అబ్బాయినే చేసుకుంటాను అని వచ్చిన అమ్మాయికి నువ్వు ఇంకెంత రెస్పెక్ట్ చూపించాలి. ఇంకా చాలామంది లవ్ మ్యారేజ్ చేస్తే ఇంకొంచెం బ్యాక్వర్డ్గా చూసుకుంటున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అమ్మ నాన్న చేసింది కాబట్టి పర్వాలేదు, నేను అలా చేసినా తప్పులేదు. కానీ లవ్ మ్యారేజ్ అయితే అమ్మాయిని లవ్ చేయకూడదు, అందరి ముందు రెస్పెక్ట్ ఇవ్వకూడదు, ఆ అమ్మాయిని ఎంత వీలైతే అంత బ్యాక్ డ్రాప్ చేయాలి. అప్పుడే నేను తల్లిదండ్రులకి చాలా సేఫ్గా కనబడతాను, నేను బాధ్యత గల కొడుకుగా కనబడతాను. నువ్వు పేరెంట్స్కి బాధ్యతగా అయిన కొడుకుగా కనబడతావు, కానీ ఒక వైఫ్కి ఏంటి నా హస్బెండ్ ఇలా ఉంటున్నాడు, నేను తన కోసం కదా ఇలా వచ్చేసాను, మా పేరెంట్స్ని కూడా లెక్క చేయలేదు కదా, వాళ్ళు ఎన్నో నెగటివ్స్ చెప్తుంటే పాజిటివ్గా చెప్పేసి వచ్చాను కదా, మరి నేనెందుకు తనకి స్పెషల్ కాదు, అదేంటి నేను చాలా బాగుంటాను కదా, అదేంటి నన్ను అడ్మైర్ చేయడు, అదేంటి ఒక సారీ కట్టుకుంటే నేను బాగుంటాను కదా, ఎందుకని అడ్మైర్ చేయడు, అదేంటి నేను ఈ వంట బాగా చేస్తాను కదా, ఎందుకని అడ్మైర్ చేయడు. ఒక్క స్టేజ్ వచ్చేసేటప్పటికి తను అన్నీ చెయ్యాలనుకున్నా చెయ్యలేదు, అన్నీ పాడు చేస్తూ ఉంటుంది. అది తన లోపం కాదు, తను ఒకప్పుడు చాలా సాఫ్ట్ అండ్ స్వీట్ మెంటాలిటీతో ఉండొచ్చు, కానీ ఇప్పుడు అందరి మీద అరుస్తూ ఉంటుంది. తను ప్రతిదానికి ఇరిటేట్ అవుతూ ఉంటుంది, ఒకప్పుడు చాలా కూల్గా ఉండేది. నువ్వు ఆలోచించుకో ఎందుకు నువ్వు తను ఇలా మారుతోందని. ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఈ టైప్స్లో ఉన్న జెంట్స్ ప్రత్యేకంగా మీ అమ్మను, చెల్లిని, కూతుర్ని ఎలా రెస్పెక్ట్ చేస్తారో ఆమె కూడా ఒక ఉమెనే అని రెస్పెక్ట్ చేయండి. మీరు లవ్ చేయక్కర్లేదు, రెస్పెక్ట్ చేయండి. తన మాటకి వాల్యూ ఇచ్చి చూడండి. తను హైస్ చూస్తుంది, అలాగే మీకోసం ప్రాణం ఇస్తుంది. ఇప్పటికీ కూడా అలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. జెంట్స్ మారితే ఆడవాళ్ళు కూడా మారుతారు. సో నాకు అనిపించింది, నేను చెప్పాను. ఎవరికైనా ఏ విధమైన కామెంట్ చేయాలనిపించినా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. లాస్ట్లీ వన్ మోర్ థింగ్, లైట్గా నేను ఇప్పుడు చెప్పిన మెసేజ్ అన్నింటినీ ఒక కన్క్లూజన్లో, నీ లైఫ్లో పార్ట్ అయిన ప్రతి ఉమెన్ని సేమ్ రెస్పెక్ట్, సేమ్ ఈక్వాలిటీ, సేమ్ లవ్తో చూసుకో. అప్పుడు మీ లైఫ్ చాలా చక్కగా బిల్డ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మెన్ అండ్ ఉమెన్.